గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన పాఠం రసాయన బంధం. రసాయన బంధం అంటే ఏంటి? ఒక అణువు ఏర్పడింది అన్నప్పుడు అణువు అనేది ఎలా ఏర్పడుతుంది? రెండు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణువులు కలిసి ఒక అణువుని ఏర్పరుస్తున్నాయి. ఆ పరమాణువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని రసాయన బంధము అని అంటారు. అంటే ఆ రెండు పరమాణువులు ఒకదానికొకటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి కారణమైన ఆకర్షణ బలాన్నే రసాయన బంధం అని అంటారు. ఈ రసాయన బంధం వల్ల ఏర్పడిన అణువులు రెండు రకాలు. ఒకటి సజాతీయ అణువు, అంటే ఒకే మూలకానికి చెందిన రెండు పరమాణువుల మధ్య ఏర్పడే బంధం వల్ల ఏర్పడిన అణువుని సజాతీయ అణువు అని అంటారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆక్సిజన్, రెండు కూడా ఆక్సిజన్లే. ఈ రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడిన అణువు ఏంటి? ఆక్సిజన్ అణువు. సో దీన్ని సజాతీయ అణువు అని అంటారు. రెండవది విజాతీయ అణువు, అంటే రెండు వేరువేరు మూలకాలకి చెందిన పరమాణువుల మధ్య ఏర్పడిన బంధం వల్ల ఏర్పడిన అణువు. అంటే కార్బన్ మరియు ఆక్సిజన్, ఈ రెండు మూలకాల పరమాణువుల మధ్య బంధం ఏర్పడిన అణువు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. సో ఇది విజాతీయ అణువు. ఓకే, తర్వాత ఒక బంధము ఏర్పడినప్పుడు కొంత మొత్తంలో శక్తి అనేది విడుదల అవుతుంది. అంటే ఏ పరమాణువులు అయితే బంధంలో పాల్గొన్నాయో వాటికి ముందు ఉన్న శక్తి బంధం ఏర్పడిన తర్వాత ఉన్న శక్తి తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే కొంత శక్తి అనేది అక్కడ విడుదలవుతుంది. ఈ విధంగా విడుదలైన శక్తినే బంధ శక్తి అని అంటారు. అంటే ఈ హైడ్రోజన్ అణువు ఏదైతే ఏర్పడిందో, ఉదాహరణకు తీసుకుందాం. రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హైడ్రోజన్ అణువును ఏర్పరిచాయి. అప్పుడు విడుదలైన శక్తి ఎంత? 104 కిలో క్యాలరీస్. సో దీన్ని బంధ శక్తి అంటారు. అలాగే ఈ హైడ్రోజన్ అణువుని తిరిగి పరమాణువులుగా విడగొట్టాలి అంటే కూడా ఇంత బలాన్ని ఇంత శక్తిని అనేది మనం ఉపయోగించాలి. అంటే ఈ బంధాన్ని విడదీయడానికి కూడా మనకి ఇంత శక్తి అవసరం. అందువల్లనే బంధ శక్తి, బంధ విచ్ఛేద శక్తి ఒకటే విలువలను కలిగి ఉంటాయి. ఓకే, తర్వాతది ముందు నేర్చుకున్నాం రసాయన బంధము అని. అసలు ఈ రసాయన బంధం ఏర్పడడానికి కారణం ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే ఒక పరమాణువు యొక్క బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు. ఉదాహరణకి ఆక్సిజన్ తీసుకుందాం. 1s2 2s2 2p4. సో దీని బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 6. ఈ 6నే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని అంటారు. ఈ 6 ఎలక్ట్రాన్లు కూడా ఈ రసాయన బంధం అనేది ఏర్పడడానికి కారణం. మిగిలిన ఏవైతే ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి ఎటువంటి మార్పుని చెందవు. కేవలం బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే రసాయన బంధానికి కారణం అవుతాయి. అలాగే జడవాయువులు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి వ్యాలెన్సీ చూస్తే 0. ఎందువల్ల అంటే అవి ఎటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ని కలిగి ఉండవు. ఎందువల్ల వ్యాలెన్సీ 0 అంటే అవి ఎటువంటి చర్యని జరపవు. ఇప్పుడు దీని వ్యాలెన్సీ ఎంత అవుతుంది? ఆక్సిజన్ది 2. ఎందువల్ల అంటే 2 ఎలక్ట్రాన్లు వస్తే ఈ బాహ్యకక్ష అనేది నిండిపోతుంది. కానీ జడవాయువులకు వచ్చేసరికి బాహ్యకక్ష అనేది కంప్లీట్ 8 ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి ఉంటుంది. కాబట్టి దాని వ్యాలెన్సీ అనేది 0 అవుతుంది. తర్వాత మనం నేర్చుకునేది లూయిస్ పద్ధతి. లూయిస్ పద్ధతి అంటే ఏవైతే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను మనం అంటున్నామో ఆ ఎలక్ట్రాన్ని చుక్కలు లేదా క్రాస్ మార్కులతో చూపించడం. సపోజ్ చూడండి, నైట్రోజన్ పరమాణు సంఖ్య 7. అంటే ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. ఇక్కడ మొత్తం ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని? 5. ఈ 5ని ఎలా చూపించారు? ఇవి 2s2 2p3లో ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ని ఇలాగా క్రాస్ మార్క్స్తో చూపించారు. అలానే చుక్కల పద్ధతితో కూడా చూపించవచ్చు. ఈ విధంగా చుక్కల విధంగా కూడా చూపించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా లూయిస్ తన పద్ధతిలో
ఒంటరి ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు వాటిని చుక్కల రూపంలో కానీ క్రాస్ మెథడ్లో కానీ చూపిస్తూ గుర్తించడం చెప్పారు. తరువాతది రసాయన బంధం ఎలా ఏర్పడుతుంది అని వివరించడానికి చాలా సిద్ధాంతాలు అనేవి వచ్చాయి. మొదటిగా మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం నేర్చుకుందాం. దీన్ని ప్రతిపాదించింది లూయిస్ మేయర్ కోసెల్. అయితే పేరులోనే ఉంది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం. అంటే ఏవైతే చిట్ట చివరి కక్షల్లో బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లకి సంబంధించిన సిద్ధాంతం. అసలు ఈ ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయి అంటే, కొన్ని పరమాణువులు ఏం చేస్తున్నాయంటే ఎలక్ట్రాన్లు కోల్పోయి ధనాత్మక అయాన్ని ఏర్పరుస్తున్నాయి. ఎందుకు అసలు ఎలక్ట్రాన్లు కోల్పోతున్నాయంటే అష్టక నియమాన్ని పొందడానికి. అంటే వ్యాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా చూసుకుంటుంది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం పరమాణు సంఖ్య 12, 1s2, 2s2, 2p6, 3s2. సో ఇక్కడతో కక్ష అనేది నిండిపోతుంది. 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దీనికి ఎక్స్ట్రాగా ఉన్న 2 ఎలక్ట్రాన్లు ఇది కోల్పోయి ధనాత్మక అయాన్గా మారుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్లు కోల్పోతే అన్ని ప్లస్లు వేస్తాం. 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు పోయాయి కాబట్టి దీని బాహ్య కక్ష ఎంత అవుతుంది? 2s2, 2p6. అంటే 8 ఎలక్ట్రాన్లు అనేవి చిట్ట చివరి కక్షలో ఉండేలా చూసుకుంటుంది. ఇలాగ కొన్ని అయాన్లు ఎలక్ట్రాన్ని కోల్పోయి అష్టక నియమాన్ని పొందుతున్నాయి. అప్పుడు ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల ఏర్పడిన అయాన్లని ధనాత్మక అయాను అని అంటారు. అలాగే కొన్ని పరమాణువులు ఎలక్ట్రాన్లు గ్రహించి రుణాత్మక అయాన్గా మారుతాయి. అంటే వాటి చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్లు ఇంకా కావాలి, వాటికి పూర్తిగా నిండడానికి 1-2 ఎలక్ట్రాన్లు అనేవి వాటికి అవసరం అవుతాయి. ఈ విధంగా అవసరమైన ఎలక్ట్రాన్లను గ్రహించి రుణాత్మక అయాన్గా మారుతాయి. ఓకే, ఏదవని ధనాత్మక అయాన్గా మారడమైనా రుణాత్మక అయాన్గా మారడమైనా ఎందుకు జరుగుతుందంటే ఈ అష్టక నియమాన్ని పాటించడానికి. అసలు ఈ అష్టక నియమం అంటే ఏంటి? పరమాణువులు బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా ప్రయత్నిస్తుంది. ఇది నాకు చూసాం కదా ఎగ్జాంపుల్. మెగ్నీషియం ఏం చేసింది? చిట్ట చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండడానికి ప్రయత్నించింది. దానికి అడ్డుగా ఉన్న 2 ఎలక్ట్రాన్లు అది కోల్పోతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుందాం. దానికి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 2 ఎలక్ట్రాన్లు కావాలి. రెండు ఎలక్ట్రాన్లు అనేవి కావాలి కక్ష నిండడానికి. ఎందుకు? 2s2, 2p4 6 ఉన్నాయి. ఇంకా దీనికి 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్లు గ్రహించడానికి ఆక్సిజన్ ప్రయత్నిస్తుంది. ఈ విధంగా పరమాణువులు ఈ 8 ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ నియమాన్ని 8 కాబట్టి దీన్ని అష్టక నియమం అని అంటారు. ప్రతి పరమాణువు కూడా బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండేలా ప్రయత్నించడాన్నే అష్టక నియమం అంటారు. ఈ 8 ఉండడం కోసమే ఎలక్ట్రాన్లు పరమాణువులు అనేవి ఎలక్ట్రాన్ని కోల్పోవడం లేదా ఎలక్ట్రాన్ని గ్రహించడం జరుగుతుంది. రసాయన బంధాలు అవి ఏర్పడే విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా విభజించారు. మొదటిది అయానిక బంధము. అయానిక బంధము అనేది ఎలక్ట్రాన్ మార్పిడి. ఈ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. ఎలక్ట్రాన్ మార్పిడి అంటే ఏంటి? ఏదైతే ఇంతకుముందు మనం నేర్చుకున్నామో కొన్ని పరమాణువులు ఏమవుతున్నాయి? ఎలక్ట్రాన్ని కోల్పోతున్నాయి. కొన్ని పరమాణువులు ఏమవుతున్నాయి? ఎలక్ట్రాన్ని గ్రహిస్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్ కోల్పోయిన పరమాణువు, ఎలక్ట్రాన్ గ్రహించిన పరమాణువు, ఈ రెండు కలిసి బంధాన్ని ఏర్పరిస్తే దాన్నే అయానిక బంధము అని అంటారు. ఉదాహరణ తీసుకుందాం. సోడియం పరమాణు సంఖ్య 11 అంటే 1s2, 2s2, 2p6, 3s1. ఇది అష్టక నియమాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ అనేది అదనంగా ఉంది. ఈ అదనంగా ఉన్న ఎలక్ట్రాన్ని కోల్పోయి ఇది ధనాత్మక అయానుగా మారుతుంది. అంటే Na సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయి Na+గా మారుతుంది. అలాగే క్లోరిన్ తీసుకుందాం. దీని పరమాణు సంఖ్య 17. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
ఇది అష్టకాన్ని పొందాలంటే దీనికి ఒక ఎలక్ట్రాన్ అనేది అవసరం అవుతుంది. ఈ ఒక్క ఎలక్ట్రాన్ని ఇది సోడియం నుండి తీసుకుంటుంది. సోడియం అదనంగా ఉన్నదని కోల్పోయిన ఎలక్ట్రాన్ని క్లోరిన్ అనేది తీసుకొని రుణాత్మక అయాన్గా మారుతుంది. Cl ప్లస్ ఈ అంటే ఎలక్ట్రాన్ అని అర్థం. Cl మైనస్గా మారుతుంది. గుర్తుంచుకోండి, ఎలక్ట్రాన్ని కోల్పోయేది ధనాత్మక అయాను, ఎలక్ట్రాన్ని గ్రహించేది రుణాత్మక అయాను. ఏవైతే ధనాత్మక అయాను రుణాత్మక అయాన్లు ఉన్నాయో ఈ రెండూ కలిసి ఒక అణువుని ఏర్పరుస్తాయి. NaCl సోడియం క్లోరైడ్. సో ఈ విధంగా వీటి మధ్య ఏర్పడే ఈ రసాయన బంధాన్నే అయానిక బంధము అని అంటారు. అయితే అయానిక బంధం వల్ల ఏర్పడిన పదార్థాలను మనం గమనించినట్లయితే అవి స్ఫటికాలుగా ఉంటాయి. చూడండి, NaCl సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు. ఉప్పు ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది? స్ఫటిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైం NaCl స్ట్రక్చర్ని గమనించినట్లయితే ఒక Na అయాన్ అనేది 6 క్లోరిన్ అయాన్లతో బంధించబడి ఉంటుంది. అంటే ఇవి ఎన్ని క్లోరిన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరుస్తాయంటే 6 క్లోరిన్ అయాన్లతో స్ఫటిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ నెంబర్ని సమన్వయ సంఖ్య అంటారు. అంటే ఒక ధనాత్మక అయాన్ చుట్టూ ఎన్ని రుణాత్మక అయాన్లు ఉన్నాయో ఆ సంఖ్యనే సమన్వయ సంఖ్య అని అంటారు. ఇక్కడ గమనించినట్లయితే సోడియం యొక్క సమన్వయ సంఖ్య 6 అవుతుంది. ఓకే, ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలో ముఖ్యంగా మనం నేర్చుకుంది ఏంటంటే ధనాత్మక అయాన్లు ఏర్పడతాయి, రుణాత్మక అయాన్లు ఏర్పడతాయి. అసలు ఈ అయాన్లు అనేవి ఎందుకు ఏర్పడతాయి? అయాన్లు అనేవి ఏ మూలకాలు ధనాత్మక అయాన్లు అవుతాయి, ఏ మూలకాలు రుణాత్మక అయాన్లు అవుతాయి, ఇవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి పరమాణు పరిమాణం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుతాత్మకత. వేటికైతే అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ చాలా తక్కువగా ఉంటాయో, పరమాణు పరిమాణం ఎక్కువగా ఉంటుందో అవి ఎలక్ట్రాన్ని కోల్పోతాయి, ధనాత్మక అయాన్లుగా మారుతాయి. మిగిలినవి రుణాత్మక అయాన్లుగా మారుతాయి. ఉదాహరణకు తీసుకుంటే లోహాలు అన్నీ కూడా ధనాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఉదాహరణ సోడియం, మెగ్నీషియం. ఏవైతే అలోహాలు ఉన్నాయో ఉదాహరణకి ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్ ఇవన్నీ కూడా రుణాత్మక అయాన్లను ఏర్పరుస్తాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, లోహాలు ధనాత్మక అయాన్లు ఏర్పరుస్తాయి. అంటే లోహాలు అనేవి ఎలక్ట్రాన్లను కోల్పోతాయి. ఎలక్ట్రాన్లు కోల్పోవడం వల్ల ధనాత్మక అయాన్లుగా మారుతాయి. ఏవైతే అలోహాలు ఉన్నాయో అవి ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి. ఎలక్ట్రాన్లు గ్రహించి రుణాత్మక అయాన్లుగా మారుతాయి. ఓకే, ఇది అయానిక బంధము. తరువాత బంధము సమయోజనీయ బంధము. ఇందాక అయానిక బంధంలో మనం ఏమనుకున్నాం? ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల ఏర్పడినది అని. అదే సమయోజనీయ బంధంలోకి వచ్చినట్లయితే 2 పరమాణువులు ఎలక్ట్రాన్ని పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడిన బంధము. అంటే ఏవైతే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయో రెండిటికి ఒక ఎలక్ట్రాన్ అనేది అవసరం. ఆ రెండు ఏం చేస్తాయి? ఆ ఉన్న ఒక ఎలక్ట్రాన్ని పరస్పరం పంచుకుంటాయి. ఈ పంచుకోవడం వల్ల ఏర్పడిన బంధాన్నే ఏమంటారంటే సమయోజనీయ బంధము. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ వ్యాలెన్సీ కక్షలు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 6. 1 2 3 4 5 6. అలాగే ఇంకొక ఆక్సిజన్ 1 2 3 4 5 6. దీనికి 2 ఎలక్ట్రాన్లు కావాలి, దీనికి 2 ఏవైతే ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి పరస్పరం పంచుకొని బంధాన్ని అనేది ఏర్పరుస్తాయి. ఈ విధంగా O2 అణువు అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ని పంచుకోవడం వల్ల ఏర్పడిన బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. అయితే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకుంది? 2 ఎలక్ట్రాన్లు. కాబట్టి ఆక్సిజన్ మధ్య ద్విబంధము అని ఉంటుంది. సపోజ్ F2 ఉంది, క్లోరిన్, ఇది ఒక ఎలక్ట్రాన్ని పంచుకుంటుంది. కాబట్టి F మధ్య ఏకబంధం అనేది ఉంటుంది. అలాగే నైట్రోజన్ అణువు ఉంది, ఇది 3 ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది. కాబట్టి నైట్రోజన్ మధ్య త్రిబంధం అని ఉంటుంది. అంటే అవి ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల బంధం ఏర్పడుతుందో అన్ని బంధాలు అనేవి ఇక్కడ ఏర్పడతాయి. సో ఆక్సిజన్ మధ్య ద్విబంధం, 2 ఎలక్ట్రాన్లు పంచుకున్నాయి.
కాబట్టి ద్విబంధం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ సమయోజని బంధం గురించి నేర్చుకున్నప్పుడు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది బంధ దూరం. బంధశక్తి ఆల్రెడీ మనం ముందు నేర్చుకున్నాం. బంధ దూరము అంటే ఒక బంధం ఏర్పడినప్పుడు 2 పరమాణు కేంద్రకాల మధ్య ఉన్న దూరాన్నే బంధ దూరము అని అంటారు. దీన్ని నానోమీటర్ లేదా యాంగ్స్ట్రామ్ మీటర్లలో కొలుస్తారు. 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్, లేదా ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 10⁻⁻10 మీటర్స్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ బిట్స్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. బంధ దూరాన్ని నానోమీటర్స్లో కానీ యాంగ్స్ట్రామ్ యూనిట్లలో కానీ కొలుస్తారు. ఒక నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్, లేదా ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 10⁻⁻10 మీటర్స్. అయితే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలో లోపాలను చూసినట్లయితే ముఖ్యంగా ఏవైతే బంధ శక్తులు బంధ దూరాలు అనుకున్నామో అవి మూలకాలకి సపోజ్ ఫ్లోరిన్ అనేది ఏకబంధాన్ని ఏర్పరుస్తుంది. అలాగే హైడ్రోజన్ అనేది కూడా ఏకబంధాన్ని, అంటే 2 కూడా ఒక ఎలక్ట్రాన్ పంచుకోవడం వల్లే బంధం అనేది ఏర్పడింది. కానీ దీని బంధశక్తి వేరువేరుగా ఉంటుంది. అలాగే దీని బంధ దూరం వేరేగా ఉంటుంది. ఈ ఒకే ఎలక్ట్రాన్ పంచుకున్నప్పటికీ కూడా బంధశక్తులు బంధ దూరాలు ఎందుకు వేరువేరుగా ఉన్నాయి అనే విధానాన్ని ఈ ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది. అలాగే బంధ కోణాలు అంటే ఒక మూలకంలో తీసుకున్నట్లయితే BeCl2, దీనిలో బంధ కోణం ఎంత అంటే 180 డిగ్రీలు. ఎందుకు ఈ 180 డిగ్రీలు బంధ కోణం అనేది ఏర్పడింది? BF3 తీసుకున్నట్లయితే 120 డిగ్రీలు, దీనిలో బంధ కోణం ఈ 120. ఎందుకు ఈ తేడా అనేది వచ్చింది అనేది ఈ సిద్ధాంతము వివరించలేకపోయింది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలో ముఖ్యమైన లోపాలు ఏంటంటే బంధశక్తులు బంధ దూరాలు వేరువేరుగా ఉండడానికి కారణాలను, లేదా బంధ కోణాలు అణువుల ఆకృతులను ఈ సిద్ధాంతము వివరించలేకపోయింది. ఏవైతే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం వివరించలేకపోయిన బంధ కోణాలు, ఈ కాన్సెప్ట్ని వివరించడానికి సిడ్జ్విక్ మరియు పావెల్ ఈ ఇద్దరు కలిసి VSEPRT సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. VSEPRT సిద్ధాంతము అంటే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. అంటే వ్యాలెన్సీ షెల్లో బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ జంటలు, ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు, వాటి ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే ఏవైతే బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటున్నాయో అవే ఈ బంధ కోణాలకి కారణము అని చెప్పారు. ఉదాహరణకి Be, బెరీలియం ఫ్లోరైడ్. Be అనేది 2 క్లోరిన్ పరమాణువులతో కలిసి సమయోజనీయ బంధం ద్వారా అణువుని అనేది ఏర్పరుస్తుంది. అయితే ఈ సమయోజనీయ బంధంలో పరమాణు కేంద్రకం చుట్టూ వ్యాలెన్సీ కక్షలో 2 బంధ ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి. 2 బంధ ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు దానిని వేరు చేయడానికి కావలసిన వాటి మధ్య వికర్షణ బలము అనేది ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు అనేది ఉంటుంది. అందువల్ల ఇక్కడ బంధ కోణము అనేది 180 డిగ్రీలు అనేది ఉంటుంది. అంటే 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నప్పుడు. అలాగే BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఇక్కడ ఎన్ని బంధ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 3 బంధ ఎలక్ట్రాన్లు అనేవి చర్యలో రసాయన బంధంలో పాల్గొంటే వాటి మధ్య బంధ కోణం అనేది 120 డిగ్రీలు ఉంటుంది. ఈ విధంగా ఈ VSEPRT సిద్ధాంతం అనేది వ్యాలెన్సీ స్థాయిలో కాకుండా ఏవైతే చర్యలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు అనేవి ఉంటున్నాయో అవి ఒకదానికొకటి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. ఏవైతే చర్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి ఒకదానికొకటి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. ఆ దూరంగా ఉండడానికి ప్రయత్నించే విధానంలోనే ఒక అణువుకి ఆకృతి లేదా అణువులో బంధకోణము అనేది ఏర్పడుతుంది అని ఈ సిద్ధాంతము వివరించింది. అయితే బంధ కోణాలను వివరించింది కానీ VSEPRT సిద్ధాంతం మాత్రం ఏవైతే
బంధ దూరము బంధ శక్తులు ఉన్నాయి కదా, ఇందాక మనం చెప్పుకున్నాం. ఏవైతే హైడ్రోజన్ మధ్య, ఫ్లోరిన్ మధ్య బంధ దూరాలు బంధ శక్తులు ఎందుకు తేడాలు వస్తున్నాయి, ఈ కాన్సెప్ట్ని మాత్రం ఈ విఎస్సి పిఆర్టీ సిద్ధాంతము వివరించలేకపోయింది. ఇది కేవలము అణువు ఆకృతులు బంధ కోణము, ఈ 2 కాన్సెప్ట్స్ మాత్రమే ఈ సిద్ధాంతం వివరించగలిగింది. తరువాత సిద్ధాంతము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పౌలింగ్. ఈయన ఏం చెప్పారు అంటే, ఏదైతే ఎలక్ట్రాన్ని పంచుకోవడం వల్ల ఏర్పడిన సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్లు పంచుకోబడుతున్నాయి, కానీ వ్యతిరేక స్పిన్ ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే పంచుకోబడుతున్నాయి అని వివరించారు. ఈ వ్యతిరేక స్పిన్ ఉండడం వల్లనే ఆ బంధ దూరాలు బంధ శక్తులు అనేవి తేడాగా ఉంటున్నాయని ఇతను చెప్పడం జరిగింది. తర్వాత ఏవైతే పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడుతున్నది అంటున్నామో, అక్కడ ఏం జరుగుతుందంటే ఆర్బిటాళ్ళు అతిపాతం చెందుతాయి. ఆర్బిటాళ్ళు అనేవి అతిపాతం చెందుతాయి. అవి ఎంతగా అతిపాతం చెందుతాయి, అతిపాతము అంటే ఈక్వల్ టు కలిసిపోవడం. అవి ఎంతగా అతిపాతం చెందితే అంత బలమైన బంధం అనేది ఏర్పడుతుంది. అందువల్లే బంధ శక్తులలో తేడాలు అనేవి వస్తున్నాయి. కొన్ని ఎక్కువగా అతిపాతం చెందుతాయి, కొన్ని తక్కువగా అతిపాతం చెందుతాయి. ఎక్కువగా అతిపాతం చెందిన వాటిలో బంధశక్తి అనేది తేడాగా ఉంటుంది అని ఇతను వివరించడం జరిగింది. అయితే ఈ ఆర్బిటాల అతిపాతం అనేది అక్షము వెంబడి జరిగితే అక్కడ సిగ్మా బంధము అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా పార్శ్వంగా అంటే సైడ్ బై సైడ్ అతిపాతం జరిగినట్లయితే అక్కడ పై బంధము ఏర్పడుతుంది అని వివరించారు. ఉదాహరణ తీసుకుంటే క్లోరిన్ అణువు, ఇది ఒక క్లోరిన్, ఇది ఒక క్లోరిన్. ఈ 2 ఎలక్ట్రాన్ని పంచుకోవాలి. ఇవి వ్యతిరేక స్పిన్ ఉన్న ఎలక్ట్రాన్. ఈ 2 సమాన శక్తి స్థాయి గల ఆర్బిటాల్. ఈ 2 కలిసి ఒక క్లోరిన్ అణువు అనేది ఏర్పడుతుంది అతిపాతము వల్ల. ఇక్కడ ఏ అతిపాతం జరిగింది, అక్షం వెంబడి అతిపాతం అనేది జరిగింది. సో ఇక్కడ ఏర్పడిన బంధం ఏంటి, సిగ్మా బంధము. ఈ విధంగా బంధాలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పారు. ఇక్కడ ఈ ఆర్బిటాల అతిపాతము అనేది సంకరీకరణం అనే భావనకి దారితీసింది. అంటే సమాన శక్తి గల ఆర్బిటాళ్ళు పునర్వ్యవస్థీకరించబడి మళ్ళీ అదే సంఖ్యలో ఆర్బిటాల్ని ఏర్పరుస్తుంటే ఆ మెథడ్ని ఏమంటారంటే సంకరీకరణం అని అంటారు. ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఒక ఎస్ ఒక పి ఆర్బిటాల్ అనేవి ఇంచుమించు ఒకే శక్తి స్థాయి గలవి ఉన్నాయి. ఆ 2 కలిసిపోయి ఒక సంకర ఆర్బిటాల్ ఎస్పి ఆర్బిటాల్ అనేది ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పరిచే విధానాన్నే సంకరీకరణం అని అంటారు. అయితే ఉదాహరణకు తీసుకున్నట్లయితే బెరీలియం క్లోరైడ్. బెరీలియం యొక్క పరమాణు సంఖ్య 1s2 2s2. అంటే ఇక్కడ ఉత్తేజ స్థాయిలో దీని ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుందంటే 1s2 2s1 2px1. అంటే ఇక్కడ ఒక ఎస్ ఒక పి 2 ఆర్బిటాళ్ళు. ఈ 2 కూడా ఏమవుతాయంటే సంకరీకరణం చెంది ఒక ఎస్పి ఆర్బిటాల్ అనేది ఏర్పరుస్తుంది. ఇక్కడ ఎన్ని అతిపాతం చెందాయి, 2 అతిపాతం చెందాయి. 2 అతిపాతం చెంది 2 ఎస్పి సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తాయి. దీన్నే ఎస్పి సంకరీకరణం అని అంటారు. ఇక్కడ క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి, 2 ఎలక్ట్రాన్లు అనేవి కావాలి. సో ఇక్కడ ఒక ఎస్పి ఆర్బిటాల్ ఇక్కడ ఒక ఎస్పి ఆర్బిటాల్ అనేవి ఏర్పడి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్లతో క్లోరిన్ అనేది బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైతే 2 సంకర ఆర్బిటాళ్ళు అనేవి ఏర్పడుతున్నాయో అక్కడ బంధ కోణము అనేది 180 డిగ్రీలుగా ఉంటుంది. ఈ విధంగా బంధ కోణాన్ని కూడా ఈ సంకరీకరణం ద్వారా వివరించవచ్చు.